Hello everyone, welcome to my channel. Today we are discussing about exercise 1.1 fifth sum. First see the question. Check whether 6 to the power n can end with digit 0 for any natural number n. ఇక్కడ natural number n అనేది 6 to the power 6 కి పవర్ లో ఇచ్చారు. ఈ 6 కి పవర్ లో n ప్లేస్ లో మనం ఏ నెంబర్ తీసుకున్నా 6 to the power n చేసినప్పుడు దాన్ని 6 కి పవర్ గా చేసి సాల్వ్ చేస్తే దాని వాల్యూ అనేది లాస్ట్ డిజిట్ 0 తో ఎండ్ అవుతుందా అని అడుగుతున్నారు. ఏదైనా నెంబర్ ని మనం మల్టిప్లై చేసినప్పుడు లాస్ట్ డిజిట్ అనేది 0 తో ఎండ్ అవ్వాలి అంటే మ్యాక్సిమం మనకి 5 అనేది ఉండాలి. 5 అనేది కనుక దానికి ప్రైమ్ ఫ్యాక్టర్గా కానీ లేదంటే ఏదైనా పవర్లో తీసుకున్నా సరే దానికి ఫ్యాక్టర్ అనేది నెంబర్ 5 ఉంటే అప్పుడు మనకి మ్యాక్సిమం పాసిబిలిటీస్ అనేవి ఉంటాయి 0 రావడానికి. ఇక్కడ 6 కాబట్టి 6కి 100% పాసిబిలిటీస్ అనేవి ఉంటాయి. అసలు 5 అనేది ప్రైమ్ నెంబర్గా వస్తుందో లేదో చూద్దాం. ఫస్ట్ 6కి నెంబర్స్ ప్రైమ్ నెంబర్స్ని ఫ్యాక్టర్స్గా తీసుకుంటే 1, 6, 2, 3 అనేవి మనకి 6కి ఫ్యాక్టర్స్. ఇక్కడ 1, 6 ప్రైమ్ నెంబర్సే కానీ 1 వల్ల మనకి ఏ ఉపయోగం ఉండదు. ఇంకా మిగిలిన ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏంటంటే 2, 3 చేస్తే మనకి 6 వస్తుంది. అంటే 2, 3 కూడా ప్రైమ్ నెంబర్స్ కాబట్టి 6కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ 2, 1, 3నే మనం తీసుకుంటాం. ఇక్కడ 6 to the power n అంటే 2 into 3 whole power n. అంటే మనకి ఇక్కడ 6 to the power n ఈజ్ ఈక్వల్స్ టు ప్రొడక్ట్లో ఉన్నాయి కాబట్టి పవర్ని సపరేట్ చేసి రాయొచ్చు. 2 to the power n ఇంటూ 3 to the power nగా మనం రాసుకోవచ్చు. హియర్ 2 and 3 are primes in the prime factorization. In the factorization of 6 to 6. 6కి ప్రైమ్ ఫ్యాక్టర్స్గా మనకి 2 and 3నే వచ్చాయి. అండ్ దేర్ ఈజ్ నో అదర్ ప్రైమ్ నెంబర్. ఇన్ ద ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ 6 to the power n. 6 to the power nకి కూడా ఏ ప్రైమ్ నెంబర్ వేరే ఏది కూడా మనకి ప్రైమ్ నెంబర్గా రాలేదు. అండ్ హియర్ 5 does not occur in the factorization of prime factorization. మనం చేసింది ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ 6 to the power nకి 5 అనేది మనకి ఫ్యాక్టర్గా మనకి రాలేదు. therefore 6 to the power n cannot end with 0, end with the digit 0 for any natural number n. మీకు కనుక ఈ వీడియో ఉపయోగపడినట్లయితే ప్లీజ్ వీడియోకి లైక్ చేయండి. ఛానల్ని మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అవసరం ఉన్న వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.